సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? ముస్లిమ్స్ అందరూ కూడా ఉగ్రవాదులే. దీనికి మీరేమంటారు? ఆయనకి నేనేంటంటే పవన్ కళ్యాణ్ గారికి కన్సిస్టెన్సీ ఉండదు. ముస్లింలే దేశభక్తులు అంటాడు, ముస్లింలే ఉగ్రవాదులు అంటాడు. మళ్ళా ఈ రకంగా కన్సిస్టెన్సీ లేనటువంటి స్టేట్మెంట్స్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం సర్వసాధారణం. ఆయన ఒక చిన్నపిల్లోళ్ళు అంటాడు, అందుకనే మన మోడీ గారు చాక్లెట్ కూడా ఇచ్చాడు. ఆయన కన్సిస్టెన్సీ ఉండదు. ఆయన ఎప్పుడు ఏ మాట మాట్లాడతాడో తెలియదు. ఇది నా అభిప్రాయం. నేను ఇంతకుముందు అనేక సందర్భాల్లో చెప్పాను, ఆయన రాజకీయాలకు పనికిరాడరా బాబు అంటే మా వాళ్ళందరూ ఎగబడి ఓట్లు వేశారు. ఇప్పుడు కానీ తెలుసుకుంటారు. ఈ 5,000 కోట్ల పై చిలుకలో ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? 11,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఎక్కడా లేదు అప్పుడు. 11 స్క్వేర్ ఫీట్కి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గంగపాలు చేశారు. డబ్బులన్నీ కూడా దోచేసుకున్నారు మీరు. ఇవాళ మళ్ళా అమరావతి 2 అని ప్రధానమంత్రి గారిని పిలిచారు. ప్రధానమంత్రి గారు మీ దగ్గర ఉన్న పార్లమెంట్ సీట్లు అవసరం కాబట్టి ఆయన వచ్చాడు. నాకు తెలియకూడదండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రధానమంత్రి గారికి మీరు అవసరం, మీకు ప్రధానమంత్రి గారు అవసరం. లోన్లు ఎందుకండి? గ్రాంట్ తీసుకురండి, శభాష్, మెచ్చుకుంటాం. ఒక 50,000 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి మీరు ఖర్చు పెట్టండి. అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఏం చేస్తాం? ఎవరినైతే పెడతాం? ఇదంతా కూడా ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి మేము విధ్వంసం చేశామంటారు. మేము కాదు విధ్వంసం చేసింది, మీరు విధ్వంసం చేశారు. చిత్రం అండి. మరొకటి ఆశ్చర్యంగా ఉంది, నాకు అర్థం కాలేదు. ఒక పక్కన 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారికి 14 నుంచి 19 వరకు అవకాశం ఇస్తే అమరావతిని 53,000 ఎకరాలు పెట్టుకొని సర్వనాశనం చేసి అన్నీ తాత్కాలికం చేసి మళ్ళీ వాళ్ళు అంటాడు ఇంకో 45,000 ఎకరాలుగా తీసుకుంటా అంట. ఏం చేసుకుంటావు స్వామి 45,000 ఎకరాలు? ఇప్పుడు ఇచ్చిన రైతులే లబోదిబోమంటున్నారే, ధరలు పడిపోయి లబోదిబోమంటున్నారు. నువ్వు అధికారంలోకి వస్తే ఏదో సింగిల్ రాజధాని అయిపోద్ది, అద్భుతం అయిపోద్ది, అసలు మా భూములన్నీ పెరిగిపోతాయి అని అప్పులు చేసుకున్నారండి చాలామంది. ఇవాళ ఏమైంది? కొనేవాళ్ళు లేడు. అమ్మేవాళ్ళు ఉన్నా కూడా కొనేవాళ్ళు లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి వాళ్ళ అమరావతి నెట్టబడితే మళ్ళా 45,000 ఎకరాలు మళ్ళా పూలింగ్ తీసుకుంటా అంట. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతారంట. ఏమంటే గన్నవరంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒక టెర్మినల్ తీసుకొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దాన్ని మేము తీర్చిదిద్ది ప్రయత్నం చేస్తే దాని పక్కనే ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంట, 5,000 ఎకరాలంట. ఆయన ఇంటి పక్కనే ఉండాలనో ఏమో మరి. అక్కడ ఈ మధ్యన బాలకృష్ణ కూడా పొలం కొన్నాడు అన్నారు, మరి ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఏంటిదంతా కూడా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితుల్ని మీరు క్రియేట్ చేస్తున్నారు. ఇది ధర్మం కాదు. ఈ రాష్ట్రం